ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ దినము జీవవాక్యము పరిశుద్ధ గ్రంథమునందు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనమునందు జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిజానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అపోస్తల కార్యములు 7:38 కూడా జీవవాక్యములను అని వ్రాయబడింది. ఇలా ఆది నుండి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు పలికిన ప్రతి మాటలో జీవము, నిత్య జీవం ఉన్నది. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇలా జీవవాక్యము అనేది వాక్యము సెలవిస్తుంది. దేవునిలో జీవం ఉన్నది. దేవుడు పలికే ప్రతి మాట కూడా జీవము. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యము సజీవమై అని రాయబడింది. సజీవమై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అలా దేవుని యొక్క వాక్యము అనగా దేవుడు మానవులతో మాట్లాడిన ప్రతి మాట కూడా మన యొక్క ప్రాణమును, మన యొక్క ఆత్మను విభజించినంత మట్టుకు మన యొక్క హృదయము, మన తలంపుల్లో దూరుచు మనము ఏది చేయవలను, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనము జీవముతోనూ నిత్య జీవంలో పాలు పొందుతామో, ఏది చేస్తే జీవము లేకుండా మరణము లేక నిత్య నరకము అగ్నిగుండానికి వెళ్తామో చెప్పేదే జీవవాక్యము. కాబట్టి జీవవాక్యము ఎవరైతే చదువుతూ వింటూ దాని ప్రకారంగా నడుచుకోవాలని ప్రయత్నిస్తారో వారికి నిత్య జీవం ఇవ్వడానికే దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది. ఆ వాక్యము నిత్య జీవమైనటువంటి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తూ ఉన్నది. అది పరలోకము. ఆ పరలోకమునకు మనం వెళ్ళవలనంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడే, సజీవులముగా మనం ఉన్నప్పుడే జీవవాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము చదివి జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను విని వాటి యందు నడుచుకొని వాటిని అనుసరించిన నెల మనకు జీవము లభిస్తుంది. లేకున్నట్లయితే మరణము అని పిలువబడే నిత్య నరకము ప్రాప్తిస్తుంది. ఆ నరకము తప్పించుకోవడానికి నిత్య జీవమిచ్చే జీవవాక్యమైన బైబిల్ గ్రంథమును చదవాలని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు.